సమయంలో ముఖ్యమంత్రి అయినా సరే దిస్ ఈజ్ ది దెన్ మేనిఫెస్టో. సుమారుగా 600 హామీలు ఇచ్చాడు అప్పుడు ఆయన. మరి ఇది లేటెస్ట్ 24లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయినా ఏ ఒక్కసారైనా మేనిఫెస్టోలో చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఉండి హామీలు నెరవేర్చినటువంటి సందర్భం ఉందా నేను అడుగుతా ఉన్నాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఎనీ అదర్ టెన్యూర్, ఈ టెన్యూర్ కాకుండా అంతకుముందు టెన్యూర్స్లో అయినా ఏ ఒక్కసారైనా సరే ప్రతిసారి కూడా వెన్నుపోటీ, ప్రతిసారి కూడా రాష్ట్రం తిరోగమనం అన్ని రంగాల్లో కూడా. మీరు తీసుకోండి, ఈ ఏడాది కాలం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే మేజర్ ప్రామిసెస్ సూపర్ 6 హామీలు అన్నాడు ఆయన. మేజర్ ప్రామిసెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేనిఫెస్టోలో ఒక 143 హామీలు చెప్పాడు ఆయన. ఎన్ని హామీలు ఉన్నాయి నెరవేర్చాడు ఆయన? నాకు అర్థం కాదు. ఏమనంటే పెన్షన్లు పెంచిస్తున్నాము అంట. మీరు చెప్పింది ఏంటి పెన్షన్ల గురించి? మీరు పెన్షన్లకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ ఏంటి? బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు. ఇస్తున్నారా మీరు 50 సంవత్సరాలకు పెన్షన్లు? 50 సంవత్సరాలకు మీరు పెన్షన్లు ఇస్తే అదనంగా 20 లక్షల మంది పెన్షనర్స్ యాడ్ అవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి 65-66 లక్షల పెన్షనర్లకి అదనంగా 20 లక్షల పెన్షన్స్ యాడ్ అవ్వాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ఇది. కానీ ఈ ఏడాది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి పెన్షన్ల కంటే 4 లక్షల పెన్షన్లని తగ్గించి ఆ 4 లక్షల పెన్షన్లు కట్ చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో దాన్ని మీరు అప్రోప్రియేట్ చేశారు దానికి. ఇది కాదా వాస్తవం? మీరు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, మేము పెన్షన్ 4,000 చేసాం, 4,000 చేసాం, 4,000 చేసాం. మీరు చెప్పారు ఇస్తానని మొదటి నెల నుంచి. 50 సంవత్సరాలకి ఇస్తానన్నారు. ఎప్పుడు ఇస్తారు మీరు 50 సంవత్సరాలకి పెన్షన్లు? మీరు అమలు చేసినటువంటి ఏకైక సూపర్ 6 హామీ అది. దానిలో కూడా కోతలు 4 లక్షల మందిని కట్ చేసి ఇంకా కట్ చేస్తాము అని చెప్పి ముందస్తుగానే మీరు హింట్స్ ఇస్తూ ప్రతి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇండివిజువల్ని కూడా హాస్పిటల్స్ పిలిపించి రాచి రంపాన్ని పెట్టేస్తున్నారు వాళ్ళకి. ఇదా గవర్నెన్స్ అంటే? ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ని రాచి రంపాన్ని పెట్టేయడానిక మీకు అధికారం ఇచ్చింది? పెన్షన్లు ఇచ్చాం గొప్పగా చెప్తా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటికీ కూడా అనేక గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వటానికి వృద్ధులందరూ కూడా గంటల తరబడి ఎండల్లో నిలబడి ఆ తెలుగుదేశం నాయకుల ఇళ్ళ దగ్గర పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, పెన్షన్ అనేది ప్రభుత్వం వృద్ధులకు, వితంతువులకు, ఇతరత్ర అదర్ కేటగిరీస్కి వాళ్ళ జీవన భృతి కోసం ఇస్తున్నటువంటి దాన్ని హక్కుగా ఇవ్వాలి. వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా మనం ఇవ్వాలి. అంతే తప్ప మీరేమో అక్కడ చెప్తారు ఇంటికి వెళ్ళి ఇవ్వండి సచివాలయం ఎంప్లాయీస్ అని. కానీ గ్రౌండ్ లెవెల్లోనే ఇప్పటికీ కూడా గంటల తరబడి ఎండల్లో ముసలోళ్ళు నిలబడి కళ్ళు తిరిగి పడిపోయి సొమ్మసిల్లి పడిపోయినటువంటి సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం. పేద వృద్ధుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ పనులు ఖచ్చితంగా వాళ్ళ ఉసురైతే మీకు తగులుతుందని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మరి పోతే రోజంతా మీరు ఈనాడు పేపరో లేకపోతే ఈనాడు టీవీనో, ఆంధ్రజ్యోతి టీవీనో, TV5 ఇంకోటి చూస్తే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, కక్ష సాధింపు చర్యలు, ఆస్తులను ధ్వంసం చేయటం, హత్యా ప్రయత్నాలు, మానభంగాలు, అత్యాచారాలు, ఏంటిది నాకు అర్థమవుతుంది.
ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతాను. ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకునేవాడిని, బీహార్ లాంటి రాష్ట్రాలు ఇలాగ జరిగిందని అలాగ జరిగింది. ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా అలాగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలా తయారైంది. ఎక్కడైనా ఓ డిసిప్లిన్ ఉన్నదా? ఎక్కడైనా ఒక రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా? మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లజ్జగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా? అంటే మీరు మాకు దారి చూపిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా. ఎలా కక్ష సాధించాలా, ఏ రకంగా వేధించాలా అన్నటువంటి అవకాశాలను మీరే ఇస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ ది గవర్నెన్స్. ఎటుపోతున్నాం మనం? ఏం ప్రభుత్వం ఇది? ఏదైనా ఒక సంఘటన జరిగితే చాలు, ఏదైనా ఒక అంశాన్ని ప్రశ్నిస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేసి ట్విట్టర్లోనో ఇంకో దానిలోనో ఒక చక్కనైనటువంటి డేటాతో ప్రశ్నిస్తే చాలు, వెంటనే దాన్ని డైవర్షన్ తీసుకుంటారు. డైవర్షన్ తీసుకొని ఎక్కడో ధరల్లో పలానోడు అరెస్టు, పలానోడు ఇంత తినేశాడు, పలానోడు ఇన్ని భూములు కొట్టేశాడు, ఎవడు తినేశాడు, ఎవడు కొట్టేశాడు? మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎంక్వైరీలు చేసుకోండి. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి లేదు అసలు. రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా సరే వెంటనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటు. ఏడాది కాలంలో మీరు చేసినటువంటి పరిపాలన వల్ల పెట్టుబడిదారుల్లో ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. పెట్టుబడిదారుల మీద దాడులు చూసామంటే ఎక్కడైనా మనం ఇన్వెస్టర్స్ మీద దాడులు చూసామా? ఇన్వెస్టర్స్ని బెదిరించడం మనం ఎప్పుడైనా విన్నామా? పారిశ్రామికవేత్తల వెహికల్స్ని, లారీలని, లేకపోతే లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్లో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే ఇంటర్ఫీర్ అయినటువంటి సందర్భాలు మనం చూసామా? మనం ఏంటిది నాకు అర్థమవుతుంది. అదాని లాంటి ఇండస్ట్రియలిస్టులు కూడా బెదరగొట్టేసారు. లేక రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని చెప్పి ఆ రోజు మన శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల రణస్థలం దగ్గర పెట్టినటువంటి ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్లో ఒక బ్రూవరీ కంపెనీ ఉంది ఇక్కడ, యునైటెడ్ బ్రూవరీస్ అని. వచ్చి నెల రోజుల్లోనే వాళ్ళని బెదరగొట్టేశారండి. కేవలం వచ్చి పెట్టుబడులు పెడతారా శ్రీకాకుళం జిల్లాలో? మొన్నటికి మొన్న చూసాం మనం ఆ ఎల్ఎన్టీ వాళ్ళతోని కర్నూలు జిల్లాలోనూ అనంతపురంలో ఎక్కడో గొడవలు, అనేక సందర్భాలు. ఆ పోర్టుల్లో పనులు చేస్తుంటే ఆ లారీల మీదకి, ఆ ట్రిప్పర్ల మీదకి వెళ్ళి మాకు వాటా ఇస్తారా లేదా, మాకు ట్రిప్కి ఇంత డబ్బులు ఇస్తారా లేదని చెప్పి గొడవలు. ఎలా వస్తారు పారిశ్రామికవేత్తలు? మీరేదో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. టీసీఎస్ను, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీను, రాయలసీమ జిల్లాలో వెలుస్తున్నటువంటి అనేకమైనటువంటి గ్రీన్ ఎనర్జీ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంఓయూలు చేసుకొని ల్యాండ్ అలాట్మెంట్స్ చేసి మెటీరియలైజ్ అయిపోయినటువంటి వాటిని ఇప్పుడు మీరు మేము తెచ్చామని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏ ఒక్కదానిలో కూడా మీ యొక్క సాధించినటువంటి సందర్భం లేదు. దానికి ఉదాహరణే మొన్న మీరు దావోస్ వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి రావటం. ఇంత సిగ్గులేని పని, ఇంత సిగ్గులేని మంత్రి, ఇంత సిగ్గులేని ప్రభుత్వం దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఉండదని నేనైతే అభిప్రాయపడతాను. దావోస్కి వెళ్ళి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ చేసుకోకుండా తిరిగి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైనా ఉంటారా? ఐఎమ్ ఆస్కింగ్. మన పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు వెళ్ళి చక్కగా ఎంఓయూలు చేసుకొని వచ్చారు కదా. ఎలా వస్తారు పెట్టుబడిదారులు? ఈ 1 yearలో మీరు చేసింది పెట్టుబడిదారులు బెదిరించడం, పారిశ్రామికవేత్తలను వేధించడం, రాజకీయ కక్షలు, రాజకీయ హత్యలు, రాజకీయ మానభంగాలు, డైవర్షన్ పాలిటిక్సే తప్ప మరొకటి కాదు. అసలు ఏమిచ్చారండి నాకు అర్థం అవ్వదు. పెన్షన్ల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం.
దీపం పథకం దీపం 2 ఇంప్లిమెంట్ చేసామంటారు. నాకు అర్థమవుతుంది. దీపం టూ అసలు దీపంకి మన రాష్ట్రంలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? 1,59,00,000 అంటే 1,60,00,000 కనెక్షన్లు ఉన్నాయి. ఈ 1,60,00,000 కనెక్షన్లకి 3 సిలిండర్లు చొప్పున సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వాలి అంటే సుమారుగా 4,000 కోట్లు అవసరం. మీరు అలాట్ చేసింది ఎంతండి మొన్నటి బడ్జెట్లో? సుమారుగా ఒక 860 కోట్లు ఎంత అలాట్ చేశారు. మేము దీపం 2 పథకం అందరికీ 3 పథకాలు 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నామని చెప్తే ఎవరికి వస్తుందో ఎవరికైనా తెలుసా? ఒకవేళ రాకపోతే ఎవరిని అడగాలో ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసా? ఇక్కడే ఉన్నారు మా మహిళా జర్నలిస్ట్ ఒక ఆవిడని అడగండి, మీరు చెప్తారా? మీకు ఫ్రీగా గ్యాస్ బండ్ వచ్చిందా లేదా? ఒకవేళ రాకపోతే మీరు ఎవరిని అడగాలో మీకు తెలుసా? ఎవరికైనా అది మనం రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉందా అనేది? అది ఒక స్కీమా? 4,000 కోట్లు అవసరమైన దగ్గర 869 కోట్లు మీరు అలాట్ చేసి మేము బ్రహ్మాండంగా దీపం పథకం